ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, దేవుని ఆలయం అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన విషయములో నీ దేహం, మీరే దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు. రైట్. అయితే మరి ఎవడైనను దేవాలయమును పాడు చేస్తే, దేవుని ఆలయమును పాడు చేస్తే, ఈ దేవుని ఆలయం అనే ఈ దేహాన్ని ఎవరు పాడు చేస్తే, పాడు చేయటం అంటే ఏంది? ఈ దేహము జారత్వము కొరకు కాదు, తిండి కొరకు కాదు, ఈ దేహము దేవుని కొరకు. అయితే ఈ దేహాన్ని ఎవడైనను మద్యము చేత గాని, ధూమపానము చేత గాని, అంటే ఈ మద్యపానము చేత గాని, స్మోకింగ్ ద్వారా గాని, పాపిష్టి పనుల ద్వారా గాని ఈ దేహాన్ని ఎవరైతే అపవిత్రం చేస్తారో దేవుడు వానిని పూర్తిగా లేకుండా చేస్తాడు. ఇక దేవుని ఆలయం అనే ఈ దేహమును నువ్వు పాడు చేసినప్పుడు దేవుడు కూడా ఈ దేహములో ఉండకుండా బయటికి వెళ్ళిపోతాడు. దేవుడు ఎప్పుడైతే నీ హృదయములో నుంచి నీ దేహములో నుంచి బయటికి వెళ్ళిపోతాడో ఇంకొకడు వచ్చేస్తాడు. ఎవడాడు? సైతానుడు. వాడు నీ దేహంలోనికి వస్తే పొద్దున్న లేస్తే పాపపు ఆలోచనలే, పొద్దున్న లేస్తే తాగుడే, పొద్దున్న చేస్తే సిగరెటే, పొద్దున్న లేస్తే బూతు మాటలే, పొద్దున్న లేస్తే వరుస లేదు, వాయువు లేదు, ఎవరిని వారవడు. ఎప్పుడు? వాడొచ్చినప్పుడు, విరోధి వచ్చినప్పుడు, శత్రు వచ్చినప్పుడు. అసలు వాడు రాకూడదు. వాడైతే ఏ వ్యక్తి జీవితంలోనికి వస్తాడో, ఎవరి హృదయంలోనికి వస్తాడో, ఎవరి దేహంలోనికి వస్తాడో, ఇక వాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, గెరాసేనుల పచనములో 1000 దయ్యాలు పట్టి వాడు బట్టలు చింపుకున్నాడు, రాళ్లతోటి శరీరమును గాయపరుచుకున్నాడు. ఊళ్ళో ఉండవలసిన వాడు ఊరు బయట సమాధుల్లో ఉండి కేకలు మోతలు పెడుతుంటే చుట్టుపక్కల గ్రామములో ఉన్న వాళ్లకు భయం అనే గుప్పిట్లో ఉండిపోయారు. ఏ వ్యక్తి అయినను అలా ప్రవర్తిస్తాడా? దిగంబరునిగా శరీరమంతా గాయపరుచుకొని రాత్రంతా పండుకోవలసిన స్థితిలో మెలకువగలిగి మౌనంగా ఉండవలసిన వాడు కేకలు పెట్టి, ఏంది పరిస్థితి?